రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైనా అన్న అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే. ఇవ్వల్ది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ వేస్తారు. నామినేషన్ అయితే ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకుని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటున్నాక అందరు కట్టుబడి ఉంటాం. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ. ఒకటే నామినేషన్ వేయాలి, రెండే నామినేషన్ చెప్పారు. నామినేషన్ ఓపెన్ ఉన్నాయి, నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు. మరి అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటే దాన్ని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది. ఎవరికి ఇచ్చారు? ఎవరు అధ్యక్షుడు? ఎవరు ఇంకా కాలే కదా. ఇప్పుడు సాయంత్రం ప్రకటిస్తారు. సాయంత్రం చెప్తారు నామినేషన్స్ తర్వాత. ఎవరు నామినేషన్ ఇస్తారో నామినేషన్స్ తర్వాత అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు. దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి సమాచారం. ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు. వాటిని ఎవరు సోషల్ మీడియా పడుతున్నారు, నేను కూడా చూసినాను. అధ్యక్షుని కోసము, అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు.